సంక్షిప్త వార్తలను ఇప్పుడు స్పీడ్ న్యూస్ లో చూద్దాం. కూటమి సర్కార్ క్రీడలను ప్రోత్సహిస్తుందని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తెలిపారు. భీమవరం డిఎన్ఆర్ కాలేజీ గ్రౌండ్ లో క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. రఘురామకృష్ణంరాజు క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. సీఎం చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ సుమిత్ కుమార్ పర్యవేక్షించారు. కుప్పంలో వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులతో సీఎం సమావేశం కానున్నట్లు తెలిపారు. కర్నూలు జిల్లా ఉలిదకొండలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రిలయన్స్ బయోగ్యాస్ సోఫాన్ కంపెనీలో గ్యాస్ లీక్ అయి మంటలు చెలరేగాయి. ప్రమాదంలో 3 యువకులు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. లోకేష్ పాదయాత్రను వైసీపీ నేతలు ఎన్నో విధాలుగా ట్రోల్ చేసినా కంప్లీట్ చేశారని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. లోకేష్ పాదయాత్రను వైసీపీ నేతలు ఓర్వలేకపోయారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబును ఇబ్బందులకు గురి చేయడం వల్లే 11 సీట్లకు పరిమితమయ్యారని విమర్శించారు. నంద్యాల జిల్లా బాచేపల్లిలో విషాదం చోటు చేసుకుంది. పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లి పీర్ల పెద్దకాశీ విద్యుత్ షాక్తో మృతి చెందాడు. ట్రాన్స్ఫార్మర్ ఫీజులకు పార తగలడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించాడు. ప్రక్కకు లాగేందుకు ప్రయత్నించినా తల్లికి కూడా కరెంట్ షాక్తో గాయాలయ్యాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో నామినేషన్ కేంద్రాన్ని ఎస్పీ నితికా పాంత్ పరిశీలించారు. కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అనుమతి లేని వారిని లోపలికి అనుమతించొద్దని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలని కలెక్టర్ హరిత అధ్యాపకులకు సూచించారు. ఆసిఫాబాద్లోని పాడిబండలో గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి ఆహార నాణ్యతను పరిశీలించారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని టీచర్లను ఆదేశించారు. తన కోడలి కుటుంబీకులు తన ఆస్తిపై కన్నేశారని ఖమ్మం జిల్లా వైఎస్ఆర్ కాలనీకి చెందిన వడ్లానపు సావిత్రి ఆరోపించింది. పలుమార్లు తన కుమారుడు కుమార్తెపై కోడలి తమ్ముడు దాడి చేసినట్లు తెలిపింది. తమను చంపుతామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. మున్సిపల్ ఎన్నికల్లో తమకు అన్యాయం జరిగితే సహించమని బంజారా సంఘాలు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. బంజారాలకు అతి తక్కువ రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ తక్షణమే బంజారాలకు రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఉద్యమకారులు ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ జయంతి నిర్వహించారు. జాగృతి నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. తెలంగాణ తొలి మలిదశ ఉద్యమాల్లో ఆయన పాత్రను స్మరించుకున్నారు.